గుంటూరు, విజయవాడ నగరవాసులతో పాటు అమరావతి రాజధాని ప్రాంత ప్రజానీకానికి మెరుగైనటువంటి రవాణా వ్యవస్థను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. గత జనవరి 14 అంటే సంక్రాంతి రోజు నుంచి వివిధ ఫేజులు ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్ విధానం ద్వారా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని అప్పటి నుంచి ఈ రోజు వరకు గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నుంచి కృష్ణా జిల్లా చిన్న అవుట్పల్లి వరకు రాకపోకలు మాత్రం సాఫీగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే చిన్నకాకాని ఏదైతే మురుగన్ వాటల వద్ద ఈ రెండు రోడ్ల అనుసంధానం చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఈ పడమర బైపాస్ రోడ్డు అనుసంధాన ప్రక్రియ ఈ విషయంలో మాత్రం కొంత అసౌకర్యంగా వాహనదారులు భావిస్తున్నప్పటికీ మిగతా చోట్ల మాత్రం సాఫీగా, మరి ముఖ్యంగా అటు గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, లేదంటే అటు నుంచి ఇటు వచ్చేటువంటి వారు మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక ఏదైతే చినకాకాని దగ్గర నుంచి వెంగళపాలెం టోల్గేట్ వరకు దాని ప్రక్కన ఉన్నటువంటి కిష్టాయపాలెం వరకు 10.5 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా మాత్రం సర్వీస్ రోడ్లు అందుబాటులో లేకపోవడంతో మరి ముఖ్యంగా స్థానిక ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా చినకాకాని వై జంక్షన్ దగ్గర నుంచి నిడమరు వరకు రోడ్డుకి ఇరువైపులా ఎలాంటి సర్వీస్ రోడ్లు లేని నేపథ్యంలోనే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పడమర బైపాస్ నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ సర్వీస్ రోడ్లు లేకపోవడంతోనే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను అటు సిఆర్డీ అధికారులు, అదేవిధంగా ఎన్హెచ్ అధికారులు గుర్తించారు. దీంతోనే సాధ్యమైన త్వరలోనే ఈ సర్వీస్ రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని వారు గుర్తించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ విషయంపై దృష్టి సారించారు. దీంతోనే అటు హైవే అధికారులు మాత్రం దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణ పనులు, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి అంత త్వరగా ఈ ప్రాంత ప్రజానీకం ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఈ రోజు వరకు అటు సిఆర్డీ అధికారులు కావచ్చు, లేదంటే హైవే అధికారులు కావచ్చు, ఈ సర్వీస్ రోడ్ల నిర్మాణంపై అంతగా దృష్టి సారించకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో మాత్రం వాటి యొక్క అవసరం బాగా పెరిగింది. కారణం త్వరలోనే నిడమరు, మంగళగిరి మధ్య రైల్వే గేటు మీద ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే కొద్ది రోజుల తర్వాత ఈ రైల్వే గేట్ క్లోజ్ చేయనున్నారు. దీంతోనే సర్వీస్ రోడ్లు కనుక అందుబాటులో ఉన్నట్టయితే నిడమరు నుంచి చిన్నకాకాని మీదుగా హైవే ఎక్కవచ్చు, లేదంటే హైవే మీద నుంచి నిడమరు ఊర్లో వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ సర్వీస్ రోడ్ నిర్మాణం డిమాండ్ బాగా పెరిగింది. దీంతోనే సిఆర్డీ అధికారులు మాత్రం గత కొద్ది రోజుల నుంచి ఈ నిర్మాణంపై దృష్టి సారించారు.